మీ కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్లో ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది? ఏమి ఇబ్బంది వచ్చింది బీఆర్ఎస్లో మీకు? అంటే గత ప్రభుత్వంలో లోకల్ ఎమ్మెల్యేస్ వల్ల చాలా మాకు ప్రోటోకాల్ విషయమైన మా కార్యకర్తలని నెగ్లెక్ట్ చేయడం, చాలా ఇంకా వాళ్ళకి బిల్స్ ఆపడం, చాలా వరకు ఇబ్బందులు ఎదురని వాళ్ళకి కేసులు పెట్టడం, మాకేం లేదు కానీ ఈ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టినందుకే మేము నిజంగా పార్టీ మారాల్సి వచ్చింది. ఇంకా మేము కూడా వేచి చూసి చాలా వరకు సఫర్ అయినాం. ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి మేము పార్టీ మారాల్సి వచ్చింది. జాయినింగ్ సభలో కూడా మీరు చాలా అవమానాలు ఎదుర్కొన్నాము అని చెప్పి మాట్లాడారు. ఏంటి, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు? మేము కూడా విలేజ్కి ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్కి జెడ్పీ ఫండ్ మేము ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మా స్టోన్స్ పగలెట్టడము, శంకుస్థాపన సొంత పార్టీ ఫౌండేషన్ సేమ్ పార్టీ కాబట్టి ఇంకా మాకు కూడా ఇన్సల్ట్ అనిపించింది. మా కార్యకర్తలు కూడా చాలా నారాజ్ అయ్యారు. వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి మాకు ఫైటింగ్స్ అయినాయి. అట్లా పోలీస్ బందోబస్తు అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు గొడవలు ఆపలేక మేము విలేజ్కి వెళ్తుంటే దారుణంగా మీ కాన్వాయ్ని కూడా అడ్డుకున్నట్టున్నారు కదా. కాన్వాయ్ పైన రాళ్ళేయడము, మా కార్యకర్తల్ని కొట్టడము, ఉల్టా వాళ్ళే కొట్టి మమ్మల్ని మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం, ఇవన్నీ చాలా దారుణంగా ఉండే. ఇంకా మీరు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళలేదు అంటే? కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు, వాళ్ళు అందరిని పిలిచి మాట్లాడినట్టున్నారు. ఏమైంది అది? ఇంకా తీసుకెళ్తే ఇంకా సరే ఇవన్నీ పాలిటిక్స్లో కామన్, ఇవన్నీ చిన్న చిన్నవి పట్టించుకోవద్దు, సరే వాళ్ళు కూడా చెప్తా నేను అని చెప్పిండ్రు. వాళ్ళు ముందు ఇద్దరు కోఆర్డినేషన్తో ఉండాలి అది చెప్పడం జరిగింది. ఇంకా అంతే. కేసెస్ మాత్రం అట్లనే ఉన్నాయి మా కార్యకర్తల పైన. కాబట్టి ఇంకా మేము సఫర్ అయ్యి ఇంకా మేము బయటకు వచ్చేసాం. కేవలం మీరేనా, లేకపోతే మీ ఫ్యామిలీ అంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మీ హస్బెండ్, ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారా? ఇద్దరికి ఒకటే కదండి, ఆయనకు వచ్చిన నాకు వచ్చిన సేమ్ కదా, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కార్యకర్తలకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో విసుగొచ్చేసి ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చేసి. కార్యకర్తలు ఏం చెప్పారు అంటే మీకు పార్టీ మారుతున్నప్పుడు కార్యకర్తలతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అసలు మా కార్యకర్తలు కాదండి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మీరు రండి అని ఎలక్షన్ కంటే బిఫోర్ కూడా అడిగారు. ఇంకా అప్పుడు పోలేం పరిస్థితి. ఇంకా ఎలక్షన్ తర్వాత మేము సరే కంపల్సరీ పోవాల్సిందే, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము జాయిన్ అయినాము. మేము జాయిన్ అయ్యి మాకు ఎంపీ కావాలి అది అని అడగలే, వాళ్ళందరూ నిలబడ్డారు అని చెప్పడం జరిగింది. కార్యకర్తలు కోరిన మేరకే నేను పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది.